బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనాలకు దారితీశాయి. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఎన్టీఆర్ లేకుండానే కేసీఆర్ నాయకుడయ్యాడా? ఎన్టీఆర్ నీడన బతికి ఆయన్ని తక్కువ చేసి ఇక మాట్లాడడం కరెక్టేనా అంటూ కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఒక తరమైతే ఎన్టీఆర్ ఒక శకం. ఎన్టీఆర్ ఇందిరాగాంధీ కలయికే ఈనాటి ప్రజాపాలన అంటున్నారు రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అది మర్చిపోయారా అంటూ క్వశ్చన్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడుకొచ్చారో ఒకసారి మాట విందాం. రైట్. సో అటు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ముందుగా ఏం మాట్లాడారో చూద్దాం. ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? రైట్. ఇది కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. అన్నా అని అంటే ఆయన ఉద్దేశంలో ఎన్టీఆర్ లేకుండానే కేసీఆర్ ఇంతటి స్థాయి నాయకుడు అయిందా? ఎన్టీఆర్ పేరు పెట్టుకొని, అంటే నందమూరి తారక రామారావు, ఈ తారక రామారావు అనేటువంటి పేరు పెట్టుకొని కొంతమంది నకిలీ ఉంటారు అని చెప్పి కేటీఆర్ని ఉద్దేశించిన మాట్లాడిగా కనబడుతుంది అక్కడ. ఎందుకంటే తారక రామారావు పేరుంది కేటీఆర్కి. సో రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్కి అన్నగారే. ఆయన తప్పుగా ఉద్దేశించి మాట్లాడితే కుదరదు అని ఇది మొదటి స్టేట్మెంట్. దీనిపైన కూడా బీఆర్ఎస్ రకరకాలుగా ట్రోల్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని ఒక రకంగా కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒకసారి ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరిని పోలుస్తూ ఒక మాట మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఆ మాట ఏంటో కూడా చూడండి. ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. ఆ ఇద్దరి కలయికనే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి అన్నారు. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక వ్యక్తి, టీడీపీని స్థాపించిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, నటనలలో ఆయనంత గొప్ప నటుడు లేడని రకంగా ఉన్నటువంటి ఎన్టీఆర్గా పేరొందిన వ్యక్తి ఆయన విగ్రహావిష్కరణలో ఇంకా రకరకాల ప్రసంగాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓ తరం ఒక శకం అని కంపారిజన్. ఇక్కడ ఆ రోజు ఎన్టీఆర్ పార్టీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. బహుశా మీరు సినిమాలో కూడా ఈ తరానికి తెలియకపోతే, ఈ జనరేషన్స్కి పుస్తకాలు చదివే ఆలోచన లేకపోయినా, పుస్తకాలు చదివే అవగాహన లేకపోయినా, ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా ఓ సినిమా ఉంటుంది ఆయన గురించి వచ్చిన సినిమా. నందమూరి బాలకృష్ణ నటించాడు ఆ సినిమాలో. ఆ సినిమా చూడండి. ఆ రోజు ఆయన రాజకీయ పార్టీ సినిమా నుంచి ఎందుకు రాజకీయాలకు వచ్చారన్న దానికి ఆ సినిమాలో కనిపిస్తుంది. ఏమని? ఆ సినిమాలో ఆ రోజు ఇందిరాగాంధీ
ఒక నియంతలా వ్యవహరించేవారంట. ఆ సినిమాలో చూపించిన మాటే చెప్తున్నా నేను మీకు. తర్వాత చాలామంది చరిత్రలో చెప్తున్న మాటే చెప్తున్నా. ఆ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చి తెలుగు జాతి అనేటువంటి పదాన్నే భుజాన్ని ఎత్తుకొని తిరిగిన వ్యక్తి ఎన్టీఆర్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే, మరి ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ ఇందిరాగాంధీ సమానమే, మాకు ఇద్దరు ముఖ్యమే, ఒకరు ఒక తరం అయితే ఇంకొకరు ఒక శకం అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో ఒక కామెంట్ కూడా వచ్చింది ఇక్కడ. టీడీపీలో తెలంగాణ కాంగ్రెస్ని విలీనం చేసినట్టు రేవంత్ రెడ్డి, ఇది ఆ వ్యక్తి కామెంట్ చేసిన మాట. సో టీడీపీలో తెలంగాణని విలీనం చేసిరంట, తెలంగాణ కాంగ్రెస్ని విలీనం చేసిరంట. ఇది రేవంత్ రెడ్డి మాటల తర్వాత వచ్చిన కామెంట్స్. ఇంకా మీరు కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి ప్రజెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఆ కౌంటర్ అటాక్కి దిగింది. అటు కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టింది, నా అన్నగారే అని చెప్పి మాట్లాడడం, కొంతమంది నకిలీ పేర్లతో తిరుగుతున్నారని చెప్పడం, ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఇద్దరు మాకు ముఖ్యమే అని చెప్పడం. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఈ పొలిటికల్గా ఎటువంటి హాట్ టాపిక్కి దారితీసింది? ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి ఈ సందర్భం కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాస్త డిఫరెంట్ స్పీచ్ చేశారు. సాధారణంగా కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా రాజకీయ బద్ధ శత్రువులు. తర్వాత సందర్భంలో కలిసి పోటీ చేసి ముందుకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ అంశం నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఒకవైపు ఇందిరా, ఒకవైపు ఎన్టీఆర్ ఇద్దరి ఆశయాలను, ఇద్దరి అంశాలను కొనసాగిస్తా ఉంది ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం. వాళ్ళిద్దరు అంశాలు మేళవిస్తేనే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ చీర వరకు కూడా ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తారు. అప్పుడు జంటా వస్త్రాలను ఎన్టీఆర్ ఇచ్చారు, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 2 రూపాయల బియ్యం ఇచ్చారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇట్లా అన్ని కంపారిజన్ చేసుకుంటూ అప్పుడు వాళ్ళందరికీ పేదలకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. సో కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంది. నిజంగానే ఆమె ఒక శకం, ఈయనొక మరొక యుగం అంటూ ఈ రకంగా మాట్లాడుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వచ్చేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో భాగంగా విగ్రహావిష్కరణ, ఈ స్టేట్మెంటు, ఈ సెక్యులర్ ఓట్స్ ని గ్రాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. ఇదంతా కొంతవరకు ఓకే. కానీ అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అది ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. తెలంగాణ తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు అనేటువంటి ఒక స్లోగన్ లైన్ తో ఆయన ముందుకు వెళ్లారు. దానికి రీజన్ పదే తెలుగు ముఖ్యమంత్రుల్ని మార్చడం, చీటికి మాటికి పట్టించుకోకుండా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆత్మగౌరవం లేదు అనేటువంటి అంశాలను, ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా పెరగాలి, ఈ జాతీయ పార్టీల అహంకారం తగ్గాలనేటువంటి ఒక స్టేట్మెంట్ తో ఆయన ముందుకు పోయారు. తెలుగువారి ఆత్మ గౌరవం అనేటువంటి ఒక స్లోగన్ తోనే ఆయన పార్టీ పెట్టిన కొన్ని నెలల లోపలనే, సంవత్సరం లోపలనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అఖండ మెజార్టీతో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన ఇందిరాగాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండడము, తెలుగు వారికి సరైన గౌరవం ఇవ్వకపోవడము, తెలుగు ప్రజలకు సంబంధించిన విషయంలో, అభివృద్ధి విషయంలో సహకరించకపోవడం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి దాంట్లో భాగంగా కేవలం 9 నెలల లోపలనే పార్టీ పెట్టి విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. దానికి రేవంత్ రెడ్డి చేసిన పొలిటికల్ కామెంట్స్ గతంలో హిస్టరీలో చూసిన, ఇందాక నేను చెప్తున్నట్టుగా చాలా మంది విశ్లేషణలో లేకుంటే చాలా మంది చరిత్రకారులు చరిత్రను చెప్తున్న సమయంలో ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అనేది. సరే, ఇక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీ ఇచ్చి ఉప ఎన్నికల్లో ఆ హామీ నెరవేర్చి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అది కూడా ఒక కాంట్రవర్సీకి దారితీసింది. ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు ఆయన ఇద్దరు ఒకటే అని చెప్పి, ఇప్పుడు ఇద్దరు ఒకటే అనే నినాదాన్ని ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న శర్మల కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ, అది ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ప్రజల స్వాభిమానం, ముఖ్యంగా హైకమాండ్ సంస్కృతి పోవాలి, ప్రతి దానికి ఢిల్లీ పోవడం అనేటువంటిది బంద్ కావాలి అనేటువంటి ఒక లోగంతో వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ లో మరి ఇప్పుడు టీడీపీ తర్వాత ఇటు కాంగ్రెస్ రెండు కలిపి ముందుకు పోవాలని చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. కాస్త ఇబ్బందికర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే. అక్కడ షర్మిల రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తా ఉన్నారు వచ్చేటువంటి కొన్ని రోజుల్లోనే ఆమె. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ బద్ద వ్యతిరేకి కాంగ్రెస్ అసలు దాదాపు 0 పొజిషన్ కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏం లేనటువంటి పరిస్థితి, పార్టీ అస్తిత్వం అంతా కనుమరుగైనటువంటి పరిస్థితి. మరి అక్కడ టీడీపీతో కలిసిపోయే అవకాశం ఉంటుందా? దేశవ్యాప్తంగా అధిష్టానం వాయిస్ గా చూడాలా, కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ పబ్లిక్ వాయిస్ గా, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడిన మాటలే రేవంత్ రెడ్డి మాటలుగా చూడాలా? లేదు, రేవంత్ రెడ్డి గతంలో అదే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా అదే పార్టీలో అనేక పొజిషన్ అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఆయనకున్నటువంటి గౌరవాన్ని, మర్యాదని చాటుకున్నారనుకోవాలా?
ఒక రకమైనటువంటి అంటే టీడీపీ నుంచి వచ్చారు రేవంత్ రెడ్డి, ఆ లాయల్టీ ఉండొచ్చు, దానికి ఏం తప్పు లేదు వ్యక్తిగతంగా. కానీ పార్టీ కాంగ్రెస్ టీడీపీ తర్వాత రెండు ఒకే భావజాలంతో ఒకే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాయి, ఒకే లైన్ లో ముందుకు పోతా ఉన్నామని చెప్తున్నటువంటి వాటిపైన విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. అసలు టీడీపీ పుట్టింది కాంగ్రెస్ వ్యతిరేకంగా కదా, ఇందిరాగాంధీ సింగిల్ లైన్ లో పోతా ఉన్నారు, తెలుగు ప్రజలకు గౌరవం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రులు మారుస్తా ఉన్నారంటే ఒక లైన్ లో పుట్టిందే టీడీపీ కదా. అంటే కాంగ్రెస్ అహంకారానికి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. దాన్ని ఇప్పుడు రెండు ఒకటని ఎట్లా అంటారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి మేబీ మాట్లాడి ఉండొచ్చు. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ టీడీపీని లేకపోతే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు అనుకోవాలా? ఇప్పుడు మొత్తం అదే చర్చ జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మీరు ఫేక్ గా విగ్రహాలు పెడితే సరిపోదు, ఆయనకు సంబంధించినటువంటి పేర్లు మార్చారు అనేటువంటిది. బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి గతంలో పెట్టాలనేటువంటి డిమాండ్ ని చేశారు వీళ్ళు. ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని డిమాండ్ చేసి కాంగ్రెస్ మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. మేము అధికారంలోకి వస్తే ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మారుస్తామనేటువంటి స్టేట్మెంట్ నిన్న కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుకట్పల్లి నుంచి. సో ఇదంతా చర్చ కొనసాగుతుంది. ఎవరికి వారు ఆ ఓటు బ్యాంక్ ని తమ వైపు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలో గతంలో కేటీఆర్ వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు అమీర్పేటకి సంబంధించినటువంటి చౌరస్తాలో. సో రేపు ఎలక్షన్ లో వాళ్ళ ప్రభావం ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ఆంధ్ర ఓటర్లను తన వైపు తీసుకునే ప్రయత్నంలో భాగంగా స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మీరు విగ్రహాల కాంట్రవర్సీ ఒకే ఎత్తు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పార్టీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పార్టీలో ఇప్పటికే ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పార్టీలో సీనియర్స్ తర్వాత రేవంత్ రెడ్డి వర్గంగా మారిపోయినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో. మొన్న నరేంద్ర మోదీ వచ్చినప్పుడు స్టేట్మెంట్ జరిగినటువంటి తీరు ఇప్పటికీ అధిష్టానానికి నివేదిక చేరింది. ఆ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అది ముగిసిపోక ముందుకే రేవంత్ రెడ్డి మరొక అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ఇద్దరు ఒకటే, అవే ఆశయాలని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు పూర్తి స్థాయిలో ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటికి సంబంధించినటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న వాళ్ళకి ఒక ఆయుధంగా కూడా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఎన్టీఆర్ విగ్రహం ఒక కాంట్రవర్సీకి దారితీస్తే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మరో కాంట్రవర్సీకి, ఇంటర్నల్ పార్టీలో కూడా అనేక రకాల ఇబ్బందులకి తలబట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఇద్దరు ఒకటే, ఇందిరాగాంధీ ఒక శకం అయితే ఆవిడ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం, ఇది ఆయన మాట్లాడిన మాట. కానీ ఎన్టీఆర్ ఆ రోజు టీడీపీ పార్టీని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిందే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇందిరాగాంధీ యొక్క ప్రవర్తన ఆ రోజుల్లో ఆ విధానాలకి వ్యతిరేకంగానే పుట్టుకొచ్చింది టీడీపీ పార్టీ. కాదని టీడీపీ నాయకులు చెప్పానండి. ఇందిరాగాంధీకి సిద్ధాంతాలకి ఎందుకు మనం పదే ఢిల్లీకి పోవాలన్నా, ఢిల్లీ దగ్గర మోకరిల్లాలన్నా, మనం అక్కడ పోయి గంటల తరబడి గేట్ల దగ్గర నిల్చోవాలన్నా అని చెప్పి పుట్టిన పార్టీయే టీడీపీ పార్టీ. ఆ రోజు సినిమాలో నుంచి డైరెక్ట్గా ఆయన ఒక ఘోరమైన సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సినిమా ఏంటి, బాలకృష్ణ నటించిన సినిమా ఒకటి. ఆ సినిమాలో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు పార్టీ స్థాపనకి ఎందుకు ఎన్టీఆర్ పూనుకున్నారనేది. మరి ఇప్పుడు అదే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఒకటే అని చెప్పేటువంటి ఈ మాటలు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు దారితీయబోతున్నాయి. ఇందాక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది, మళ్ళీ డిలీట్ చేశారు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ని టీడీపీలో రేవంత్ రెడ్డి విలీనం చేసిందంట, అది కామెంట్. అంటే పబ్లిక్ ఈ రకంగా చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా ట్వీట్స్ కూడా ఉన్నాయి. పీసీఆర్ ప్లే చేయండి, ఆ సోషల్ మీడియా ట్వీట్స్ ప్లే చేయండి. ఆ సోషల్ మీడియా ట్వీట్స్ మీరు చూస్తున్నారు. రాహుల్ రెడ్డి అంట, హార్డ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ బాకింగ్ రేవంత్ రెడ్డి టుడే. రీజన్, he spoke more about NTR's legacy than what we saw at మహానాడు. మహానాడు కంటే ఎక్కువ మాట్లాడుకొచ్చింది రేవంత్ రెడ్డి. మహానాడు పెట్టిందే టీడీపీకి సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక వేదిక మీదకి వస్తారు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఉంటాయని చెప్పి. మహానాడులో టీడీపీ వాళ్ళు చేసినటువంటి భజన కంటే దేర్ ఇట్ ఫెల్ట్ లైక్ బాబు భజన టుక్ సెంటర్ స్టేజ్.